నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు కవిత. కవిత, చెప్పండి. ఇతనికి ఎవ్వరు లేరు అని నా దగ్గరికి వచ్చారు. ఇతను ఎప్పుడు, ఎంతకాలం క్రితం? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందా? ఆవిడ దగ్గరికి కూడా పరిచయం సంవత్సరం అనుకుంటా. కాదు, ఆవిడికి పరిచయం అయినప్పుడే నాకు ఇతను పరిచయం. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి? ఫ్రెండ్స్ కాదు, తర్వాత తెలిసింది మేడం ఆవిడికి లింక్ ఉందని. ముందు పరిచయం నాకే. ఎవరికి లింక్ ఉందని? ఆవిడతో ఉందనా లేదంటే మొదటి భార్య కూడా ఉందనా? ఫస్ట్ భార్య ఆమె, సెకండ్ భార్య ఆమె. తర్వాత నాకు తెలియదు సార్, ఇతను చెప్పలేదు. నాకెవ్వరు లేరు నిబ్బే లోకము అని చెప్పారు. నాకు నమ్మించారు. నీకు కూడా సాఫ్ట్వేర్ అని నమ్మించారు. తెచ్చేది నీకు చక్కగా చూసుకుంటాను, నీకెందుకు, నీకు శుభ్రంగా ఉంటావు, చక్కగా ఉంటావు, నాకెవ్వరు లేరు, నేను పెళ్ళే చేసుకోలేదు అని చెప్పారు. నీకెవరున్నారు? నాకు మా అమ్మ నాన్న అందరూ ఉన్నారు. భర్త లేరు. అంతకు ముందు భర్త ఏం లేరు. నీకు పెళ్ళి అవలే? కాలేదు, ఇతనే ఫస్ట్. ఎందుకమ్మా నీకు లేట్ మ్యారేజ్? ఇప్పటిదాకా ఎందుకు అవలా? నేను చేసుకోలేదు మేడం. అదే ఎందుకని? ఇతని పరిచయం వల్ల చేసుకోలేదు మేడం. ఇతని పరిచయం సంవత్సరం క్రితం, అంత ముందు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అంతకు ముందు నుంచే ఆమెకి ఆయనకి పరిచయం ఉందంట. ఎంత ముందైనా నీకు సంవత్సరం ముందైతే లేదు కదా? మామూలుగా నాకు పరిచయమే ఇతను. అతనికి ఆవిడ ఉన్నదని నాకు తెలదు. అమ్మా, ఆవిడ ఉంది అన్నది నీకు ఎప్పుడు తెలదులే కానీ మీ ఇద్దరు పరిచయం ఎప్పటి నుంచి అన్నది చెప్పు. ఆ ఇద్దరు పరిచయం సంవత్సరం అయిందే పరిచయం. అంతకు ముందు ఉందిలే, చెప్పు కదా. అంతకు ముందు నుంచి మామూలుగా ఇంత డీప్ లేదు. మామూలు అంటే పరిచయస్తులు అంతకు ముందు నుంచి అంటే ఈయనేమన్నా నువ్వు లవ్ చేసి లవ్ ఫెయిల్యూర్ వల్ల ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఆయన కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నావా? అదే మేడం, అదే. ఇప్పుడు ఇతను నాకు ముందు నుంచే పరిచయం. ఈలోగా సంవత్సరం అయింది బాగా పరిచయం. ఆ ముందు ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి అతనికి నాకు పరిచయం. మన కథ 4-5 సంవత్సరాలు. ఇతను ఎవ్వరు లేరు, నాకు ఎవరు లేరు, నువ్వే నాకు ఉన్నావు అనేసి ఒక లెక్క మీద. 4-5 సంవత్సరాలు బట్టి ఇతనికి ఎవరు ఉన్నారు లేదని తెలియదు సార్. తెలుస్తుంది మరి. ఆ ఇద్దరికి నేనెందుకు మోసం చేస్తానమ్మా? సరే, ఈ సంవత్సరం నుంచి నీకు ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా? నాకు అప్పుడప్పుడు ఇస్తారు మేడం. ఇవ్వకపోయినా పర్లేదు అనమాట నీకైతే. ఏంటమ్మా సిగ్గుపడిపోతున్నావు? కొత్త పెళ్లి కూతురులాగా అక్కడ ఇద్దరు చచ్చిపోతున్నారు. కొత్త పెళ్లి కూతురేగా, అందుకే సిగ్గుపడుతుంది ఆవిడ. నువ్వు లేటెస్ట్ అనా? ఇతని పరిస్థితి ఎందుకు చెప్పలేదు, ఏం చెప్పలేదు అనేసి నేను మోసం చేయాలని లేదు మేడం. నాకు తెలియలేదు ఇతను నిన్నటోళ్ళని, నాకు తెలియదు. ఏమ్మా, మీరేమన్నా 16-17 ఏళ్ళ చిన్న పిల్లలా? తీసుకొస్తాడు మరి అలా తెస్తారు తేకపోతే కాదు మరి అవుతుంది. 3 అయ్యారు, మళ్ళీ సెకండ్ మళ్ళీ మాకు అది కొడుతున్నట్టు లేదు. ఫస్ట్ భార్య ఎక్కడ నేనున్నా నేను చేయి చేసుకోవాలి. నీకే అంత అవసరం ఏముంది చేయి చేసుకోవడానికి? నేనున్నా. ముగ్గురికి సగభాగం కదా. అదేంటి మేడం, ముగ్గురికి సగభాగం కదా. నన్ను ఆమె నేను ముగ్గురిని చేసుకున్నారు కదా. రా మధ్యలోకి రా చెప్పు. మాట్లాడదాం, ఆగండి అమ్మా. ఆయన మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినాక తెలుసు. కాదు, ఆయన మీదకి చేయి చేసుకో హక్కు నాకుంది, మీ ఇద్దరికి ఎవరికి లేదు. లక్ష్మి ఏం చేయి చేసుకోలేదు, ముద్దాడింది. ఆవిడ అక్కడ రొమాంటిక్ గా చేస్తుంది. ఇతను ముగ్గురు ఎలా మెయింటైన్ చేశారు అనేది అది బాధ. ముగ్గురిని ఎలా చేశారు? పెళ్లి చేసుకుంది నన్ను, నాకు హక్కు ఉంది, వాళ్ళకి హక్కు లేదు. చేయి చేసుకుంటే మాకెలాగా ఉంటది? నీకు హక్కు లేదు, ఆమెకి హక్కు లేదు. పెళ్లి చేసుకుంది నేను, నన్ను హక్కు. ఏదో 16-17 ఏళ్ళ పడుచు పిల్లలు గొడవ పడ్డట్టు ఒక్కొక్కరికి 35-38 ఏళ్ళు ఉన్నాయి. మీకు చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నారేంటి? చిన్నపిల్లలు కాదు మేడం, కొట్టగానే అందరికి పౌరుషాలు వచ్చినాయి. కొడితే ఎట్లా ఉంటది? మీరు కొట్టలేదు కాబట్టి ఆవిడ కొట్టాల్సి వచ్చింది తెలుసా? ముగ్గురు కలిపి ఉతకాలండి. కొట్టుంటే కరెక్ట్ కూర్చోబెట్టుంటే ఇంతవరకు వచ్చేది కాదు. అట్లా ఏదో వేసాలు వేస్తారు, అట్లా సన్నాసిగా తిరుగుతారని మాకు తెలియదు కదా మేడం. అలవాట్లు ఉన్నాయి, పాడు అలవాట్లు అన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా కొట్టనివ్వట్లే కదా. ఇప్పుడు తెలిసింది కాబట్టి మీ కాడికి తీసుకొచ్చేసారు. మాట అడ్డు రావటం కాదు, తెలిసినప్పుడు కూడా అతను ఒంటి మీద చేయి పడినకపోతే ఎలా? మీరు ఏం మాట్లాడాలో అది మాట్లాడరు. మనం ఏదన్నా అడిగామంటే మాత్రం అబ్బో విత్తనవాదం తెగ. ఇన్ని రోజులు ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో ఏంటో మరి. అప్పుడు తెలవకే కదా మేడం, ఇప్పుడు ఎంతవరకు వచ్చాం అప్పుడు తెలుసు, అప్పుడే కదా కొట్టు. మరి కామ్కి వెళ్ళిపోమ్మా, ఎందుకు ఇలాంటి దరిద్రుడు అంటున్నాను నేను. కదమ్మా, ఇప్పుడు దెబ్బ పడితే ఆపటానికి మీరు ఎవరు? అది కదమ్మా, దెబ్బ పడితే ఆపటానికి ఎవరు మీరు? ఆ దెబ్బ పడకే కదా 3-4 తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా అతని క్యారెక్టర్ మీకు అర్థమైంది కదా? అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఇంతవరకు వచ్చాను సార్. అర్థమైంది కాబట్టి తీసుకొచ్చాక ఆవిడ ఒక 2 దెబ్బలు వేస్తే ఈడు మోసం చేశాడని చెప్పి కొట్టనివ్వట్లే కదా మీరు. కొట్టనికి హక్కు నాకుండదు కదా సార్, ఆమెకి లేదు కదా సార్. మీ ముగ్గురికి హక్కులు ఉన్నాయి, ముగ్గురు కొడుతురు కానీ. ఒక్క నిమిషం, ముగ్గురు కొడుతురు కానీ ఒక్క నిమిషం ఆగుదురు. ఎందుకంటే ఆయన అందరినీ మోసం చేసుకుంటూనే వచ్చాడు కదా. ఏమయ్యా పెద్ద మనిషి, మీ పేరేంటి? రాజు. ఏంటిది, ఏంటి గోలంతా? వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళు చెప్పినారు చెప్దాం. నాకు అదే చెప్పండి.
మీరేం చెప్తారు చెప్పండి. ఏం పేరు బాబు? రాజు అండి. నీ భార్య పేరు? ఫస్టా సెకండా థర్డా? ఏ ఎపిసోడ్ బాగా చూసి వచ్చావయ్యా? ఉన్నావు. ఆగమ్మా, నువ్వు మాట్లాడుకో. అయ్యో, ఏ ఎపిసోడ్ చూసి వచ్చావయ్యా? ముగ్గురు మాకు తెలుసు, 4th 5th ఉందేమో అని మా డౌట్, అందుకట్ట వచ్చారు వీళ్ళిద్దరు. ముగ్గురే కనిపిస్తున్నారు, 4-5 సీరియల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళు. లక్ష్మి అండి. ఆ? లక్ష్మి. మరి మిగతా ఇద్దరు జయంతిని కవిత, వీళ్ళిద్దరు? వీళ్ళని కూడా చేసుకుందాం. కాదు, ఆవిడ్ని చేసుకున్నావు, వీళ్ళని కూడా ఎందుకు చేసుకున్నావు? ఆవిడ నాతో విడిపోయింది. ఆవిడకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఎదురుగుండా కళ్ళు ఎదురుగుండా కనిపించింది. ఇక్కడ బై వన్ గెట్ వన్ ఎందుకు? నువ్వు కూర్చో. చేసేది నువ్వు నువ్వు మాట్లాడే ఏదో పని. మాట్లాడే కూర్చో. చేసేది నువ్వు నువ్వు ఏదో మాట్లాడే పని. నేను చెప్పను, నేను నన్ను మాట్లాడే అంటావా? చెప్తున్నా, నేను మాట్లాడతా. నువ్వు సన్నాసి నేను మాట్లాడాలి వాడుకో. first, నేను ఎట్లా మాట్లాడాలి. తిరుగుతున్నావు అట్లా తిరుగుతున్నావు. ఏం సార్ ఇది? ఉండు అమ్మా, అమ్మా నువ్వు ఏదన్నా చేయగానే అతను అవమానించద్దు, కూర్చో. ఆయన చేసింది తప్పు, నన్ను ఆవిడ ఎందుకంటే చెప్పిందంటే వినాలి, నేను చెప్పింది కూడా వినాలి కదా. ఒక నిమిషం ఉండు. కాదు మేడం, చేసేది ఆయన నేను సన్నసి చెప్పింది పనులు, కూడా వినాలి కదా. మళ్ళీ నన్ను అంటుండే కూర్చోమ్మా, కూర్చో. నువ్వు అవమానించద్దు, నీ భర్త అన్నావు కదా. పిల్లలతోనే నేనే ఏ బాధపడుతున్నా, వాపు, ఎట్లా నేను పడుతున్నాను చెప్పిన ఆపు. నీకు తెలుసా? లక్ష్మి నీకు అదేదో చెప్తున్నాడు చెప్పని, నీకు అదేదో చెప్తున్నాడు చెప్పని. ఒక 2 నిమిషాలు నీ పరిస్థితి గురించి తర్వాత మాట్లాడదు. చెప్పగానే మేము నమ్మం తల్లి, నిజాలు ఎంక్వైరీ చేస్తాం కదా, ఆగండి కాసేపు. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేము డైలీ పనికి వెళ్ళేవాళ్ళం సార్. అక్కడ ఒక మేస్త్రి దగ్గర పనికి వెళ్ళేవాళ్ళం. ఆమె పని చేసేది, నేను పని చేసేవాడిని. ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి ఉంటే నేను చూసాను సార్ పని సైట్లోనే. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి సార్. ఎంతకాలం క్రితం అది మీరు చూసి? 7 years. చూసిన కాడి నుంచి ఆవిడతో మనసు ఇరిగిపోయిందండి. అక్కడి నుంచి నేను ఆవిడతో ఉండట్లేదు. 7 years నుంచి ఉండట్లేదా నువ్వు? 1 year నుంచి పిల్లల కోసం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను అంతే వెళ్తూ తప్ప వస్తున్నావు అయితే. ఓకే, మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు? ఎటువంటి శారీరక సంబంధాలు కానీ ఏం లేవు. సంబంధం కూడా లేదు. ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుందని నువ్వు వరుసగా పెళ్లిళ్ళు చేసుకుంటూ వెళ్తున్నావు. వరుసగా పెళ్లిళ్ళు చేసుకోలేదండి. ఇప్పుడు కనువిప్పు ఎందుకు వచ్చింది? తను చేసుకోవడం కారణం ఉంది. ఒక నిమిషం ఉండండి, 1 by 1 అవనివ్వండి అమ్మా, అన్ని క్లాష్ అవుతున్నాయి మాటలు. చెప్పండి, పర్లేదు. నాకు తోడు కావాలి కాబట్టి ఆమె మంచిది అనుకున్నాను, ఆమెతో ఉండాలనుకున్నాను. కానీ ఈమె పాత పరిచయం సడన్ గా పరిచయం అయింది. ఆమెను చేసుకున్న మరుసటి రోజు ఈమె పరిచయం అయింది. మరి నువ్వన్నా నిజాయితీగా ఉండాలి కదా, ఈవిడ అక్రమ సంబంధాలు ఉన్నాయని సెకండ్ ఆవిడ చేసుకున్నావు కాదు, ఆవిడ్ని చేసుకోవడానికి కారణం ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం. ఈవిడతో ఆమెను వదిలేసిన నాకు తోడు కావాలి కాబట్టి ఆవిడ చేసుకోవాల్సి వచ్చింది. మరి ఆవిడతోనే ఉండొచ్చు కదా, 3వ ఆవిడని ఎందుకు చేసుకున్నావు? ఇది పాత పరిచయం ఉంది కానీ సడన్ గా పరిచయం అవుతుందని నాకు తెలియదు. అరే పరిచయం అయినా కన్నా ఆపేయాలి కదా నువ్వు. నేను అదైతే ఆపుకోలేదు. అంటే ఏంటి, ఫస్ట్ టైం ఈవిడ వచ్చి తన మనసులో ఉన్న దాగి ఉన్న లవ్ చెప్పిందా నీకు? చెప్పింది. నేను తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. అలా ఇలా చెప్పేటప్పటికి ఈ అమ్మ ఇన్ని నీ కోసం ఎదురు చూస్తున్నా ఒక రాధా ఉందని ఫీల్ అయ్యి ఆ 2వ ఆవిడని వదిలేసు. అసలు ఆవిడ వదిలేయటము, ఆవిడని పెళ్లి చేసుకోవటం, ప్యారలల్ గా ఈవిడ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకట. ఇవన్నీ ఎంతమందిని ఎలా పోషిస్తున్నావు అయ్యా బాబు నువ్వు? దాంతో అయితే నాకు లక్ష్మితో అయితే నాకు సంబంధం లేదు మేడం. తను క్లియర్ చేసి. మరి జయంతికి ఏమైనా చేయాలంటే జయంతి కూడా తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, నేను నెల ఇస్తున్నాను లేదో అడగ కనుక్కోండి. చెప్పిందిలే 10,000 పంపిస్తున్నావు. సో ఈ ముగ్గురులో ఒకరిని చూస్ చేసుకోవాలంటే ఎవరిని చూస్ చేసుకుంటావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఎవరిని చూస్ తెలుసుకోలేదు సార్. ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వీళ్ళు ఇలాగే గొడవలు పడతారు. ఈ ముగ్గురు సరిపోలేదు ఇంకో. మరి నాలుగో అమ్మ వచ్చి ఇక్కడ పంచాయతీ పెడితే చేసుకుంటాను లేకపోతే లేదు, కానీ ముగ్గురు వద్దు సార్ నాకు. ఆవిడ చూడండి, ఈవిడేమో మీ ఎదురుగుండానే చేసుకుంటుంది, ఆవిడేమో అడ్డంగా మాట్లాడుతుంది, ఆవిడ లేచిపోతుంది. అవునులే, నువ్వు చాలా మంచి పనులు చేసావు కదా నాన్న. అది కాదయ్యా, డబ్బులు వేయడం మంచి పని. అలా కాదు తమ్ముడు, అది కాదు. ఈవిడతో అక్రమ సంబంధం ఆవిడ వదిలేసే, ఆవిడని పొరపాటుని పెళ్లి చేసుకుని, ఈవిడ లవ్ స్టోరీ తెలియక ఆవిడని పెళ్లి చేసుకున్నా, ఆవిడ డిలీట్ అయిపోయింది. మరి ఈవిడ లవ్ చేస్తున్నా అంట కదా, ఇక్కడ కొట్టినందుకే వదిలేస్తావు ఆవిడని? ఇప్పుడు ఇక్కడ కొట్టింది, ఇంట్లో ఇంకెన్నిసార్లు ఇంకెంత రఫ్ చేస్తున్నా మీకు ఏం తెలుసు సార్? ఏం చెప్పుకుంటాను సార్ మగవాడిని అన్నీ చెప్పుకోండి. బాబు నీ కండిషన్స్ ఏంటి ఎంత ఘోరంగా ఉన్నాయి? ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇంకో మ్యారేజ్ అంటావేంటి? ఆల్రెడీ ముగ్గురు చేసుకున్నా కూడా నీకు బుద్ధి రావట్లేదా ఎలా ఉంటారు భార్యలు అని? ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. మరి అలాగే ఉంటారు, వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి, రైట్స్ ఉంటాయి కదా. ఇలాంటి బక్రాలు ఉన్నంతసేపు నీకు కాన్ఫిడెన్స్ ఇలాగే ఉంటది అనమాట. ఎవరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయటం, ఇంకో పెళ్లి చేసుకోవటం, అంతే కదా. వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్సే. ఆవిడ వెనక ముందు చూసుకోకుండా చేసుకుంది, ఆవిడేమొచ్చి మధ్యలో వచ్చింది. నేను వాళ్ళ ఇంట్లో చెప్పి చేసుకున్నాను సార్. ఆవిడ లేపుకుని రాలేదు, లేకపోతే నా పరిస్థితి ఇది వదిలేసి నేను చెప్పానా లేదా నీకు? మొదటి పెళ్లి లాగా అయిపోయింది, కలిసి ఉందాం చెప్పినావు, ఇంకొకరితో పెట్టుకుంటే చెప్పలేదు కదా. ఈవిడైతే నాకు ఈ మంచిది కాదని చెప్పినావు. ఆవిడ అడుగుతున్న క్వశ్చన్ కరెక్టే. ఈ మంచిది కాదని చెప్పినావు. నువ్వు నీ పరిస్థితి బాగాలేదు, మా అమ్మ నన్ను ఒప్పించినావు, చేసుకోను. ఇప్పుడు అంతవరకే నా పిల్లలకి అండగా తండ్రిగా ఉంటున్నాను, చేసుకోను. మరి ఇంక 3వ దాన్ని నేను ఇంకెట్టుకోను. నీ పిల్లలకి అండగానే ఉంటాను ఇప్పటికీ కూడా. కాదవయ్యా, 3వ ఆవిడని చేసుకుంటాను, 4వ ఆవిడని చేసుకుంటానని వాళ్ళకి చెప్పలేదు కదా. నిన్ను చేసుకున్న తర్వాత వచ్చిందంట ఆవిడ. అప్పుడేదో చెప్పొచ్చు కదా నీ మ్యాటర్.
చేసుకోవాలని నాకు కోరిక ఏం కాదు. 4 ఏళ్ల క్రితం పరిచయం సడన్ గా వచ్చింది, పెళ్లి చేసుకోలేదని అనుకుంటే బాధలో సడన్గా ఉంటే ఎవరు వస్తారు తను ప్రపోజ్ చేసుకుంటావా? చేసింది. ఆయన ఎవరి బాధలో ఉన్నా వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు అయ్యా. ఇప్పుడున్నా చేసుకుంటావా? సరే మీ లవ్ స్టోరీ చెప్పు, ఏంటి ఎంతకాలం బట్టి ఈ కవిత పరిచయం నీకు? ఉండమ్మా. 4-5 ఏళ్ల క్రితం పరిచయం అండి, మామూలుగా పరిచయం అంటే అప్పుడు అంత ఏం కాదు, హాయ్ అంటే హాయ్ అన్నట్టు. సంవత్సరం క్రితం నుంచి కొంచెం దగ్గరగా ఉన్నాం అన్ని రకాలు. అంతకుముందు దగ్గరగా లేరా? అంతకుముందు ఎప్పుడు దగ్గరగా లేను, సంవత్సరం నుంచి దగ్గరగా ఉన్నాం. నీ పెళ్ళయింది, జయంతితో పెళ్ళయిన తర్వాత ఆవిడ ఎంట్రీ ఇచ్చిందా? అంతకుముందు ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు? అప్పుడు కూడా ఆవిడ కూడా దూరంగానే ఉంది కదా. వచ్చిందండి ఆవిడ నా జీవితంలో, నాకు కావాలని ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు, ఆవిడే వచ్చింది. అడగండి. ఎవరు వచ్చినా ఓకేనా అబ్బా నీకు? ఎవరు వచ్చినా ఓకేనా? అప్పటి వరకు జరిగినటువంటి పెళ్ళిళ్ళన్నీ అక్కడికక్కడ కట్ చేసేసి కొత్తగా మ్యారేజ్? సార్ అక్కడ ఆవిడేమో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలా కాపురం చేస్తాను? మరి ఈవిడ సంగతి ఏంటి? జయంతి సంగతి ఏంటి? ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది, 7 సంవత్సరాలు బట్టి నీ మనసు ఇరిగిపోయింది కాబట్టి ఆవిడని పక్కన పెట్టావు, పిల్లల్ని పక్కన పెట్టావు, ఆవిడని బయట పాడేసావు. ఆవిడ సంగతి ఏంటి? ఆవిడని పెళ్లి చేసుకున్నావు కదా, నీ పిల్లల్ని నీకు తోడుగా ఉంటాను, నా భార్య నన్ను ఇలా అన్యాయం చేస్తుంది కాబట్టి నీకు తోడు కావాలి, నాకు తోడు కావాలి అని చెప్పి ఒక మాట అనుకున్నారు కదా. మరి ఇప్పటికీ కావాలంటే ఉంటాను సార్, కానీ పిల్లల్ని అయితే నేను చూసుకుంటాను, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఎంతమందిని చూసుకుంటావయ్యా? 3 భార్యల్ని పిల్లల్ని చూసుకుంటావా? ఆమె పిల్లల్ని చూసుకుంటే మరి నా పిల్లల పరిస్థితి ఏంది? లేరు, మాకిద్దరు కాదు, ఆమె పిల్లలు చూసుకుంటే మరి నా పిల్లల పరిస్థితి ఏంది? ఇప్పుడు మొగుడు గుర్తుకొచ్చాడు 7 సంవత్సరాల తర్వాత? ఇప్పుడు మొగుడు గుర్తొచ్చాడా నీకు? ఇప్పుడు దాకా రాలేదా? ఇప్పుడు దాకా మొగుడు గుర్తు రాలేదా నీకు? అడగరా సార్? నాకు అవసరం లేదు, నా పిల్లలకు కావాలి, గుర్తొచ్చాడా నా నీకు? పిల్లలకి తండ్రి కావాలి. ఆవిడ చెప్పడం 1 ఇయర్ నుంచే విడిపోయామని చెప్తుంది అయ్యా. అందుకే ఎంక్వైరీ చేసుకుంది, 2-3 ఉన్నారనే విషయాన్ని తీసుకొచ్చి ఈ స్టేజ్ దాకా పెట్టింది. ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదు, నా పిల్లలకి తండ్రి అని నాకు కావాలి. నీకు అవసరం లేనప్పుడు నీ పిల్లల తండ్రి నేను ఎలాగవుతాను? ఏమి నువ్వు కనలే ఆ మాట చెప్తే పచ్చిగా ఉంటది, బాగోదు. అమ్మో, నువ్వేంటయ్యో కొత్త విషయం తీసుకొస్తున్నావు? తిరుగుతున్నావు, పచ్చి తిరుగులు నువ్వు తిరిగి. పిల్లల మీద మళ్ళీ మీరు తిరుగుబోతు వేషాలు వేసుకుంటే పిల్లల్ని ఎందుకు ఇది చేస్తారు? నేను అందుకే పిల్లల్ని ఎత్తలేదు కాబట్టి పచ్చిగా ఉంటదనే మాట్లాడలేదు నేను. ఏంటి ఆ డౌట్ ఏంటయ్యా నీకు? కాదు, నేనేం పచ్చిగా తిరిగాను, ఏం చేశాను అది చెప్పు నాకు. పచ్చిగా తిరిగిందని ఆ పిల్లలు కూడా నాకే పుట్టారని కారణమే ఉంది. నీకు పుట్టలేదా? నువ్వు అంటున్నది ఏంటి? 7 ఏళ్ల క్రితమే కదా నీకు తెలిసింది. 14 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం పుట్టిన పిల్లలు నీకు తెలియకుండా ఎట్లుంటారు? ఉందేమో నాకేం తెలుసు, నేను సంసారం చేసుకునేవాడిని. పిల్లల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు? మీ అక్రమ సంబంధాలకి మీ గాలి తిరుగులు మీరు తిరుగుతూ వాళ్ళని ఎందుకు పుట్టిన జనరేషన్ ని డౌట్ లో పెడతారు, ఉరేసుకుంటారు తెలుసా? పిల్లలు ఎవరి తండ్రో ఎవడిదో తెలియక ఏమయ్యా అంత కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా సెక్సువల్ రిలేషన్స్ ని? జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇక్కడ ఏమైనా పరిచయాలు ఉన్నాయా నీకేంటి? ఏమి లేవు సార్, ఆయన డౌట్ మీద చెప్తుండ్రు కానీ ఏమి లేవు. కాదు, ఏమీ లేదన్నది కానీ 7 సంవత్సరాల క్రితం అతను చూడకూడనటువంటి ఒక సంఘటన చూసి కావాలని అట్లా చెప్తున్నారు సార్. తాగి వచ్చి అనుమానాలు పెట్టుకున్నారు సార్. తాగుతాను, నాకు అలవాటు ఉంది, తాగుతాను. నేను పేర్లు చెప్తే అనవసరంగా బయటపడతా, అనవసరం గొడవలు వద్దని చెప్తున్నాను నేను. బాబు నువ్వు ఇక్కడ ఎలిగేషన్స్ పెట్టగానే సరే, ఒక నిమిషం అమ్మా, ఇట్లా ఎలిగేషన్స్ పెట్టగానే సరిపోదు, మేము కూడా ఎంక్వైరీ చేయాలిగా. నువ్వు బ్లేమ్ చేసావు కదా అని ఆవిడకి ఎవరితో అక్రమ సంబంధం ఉంది, రెడీ హ్యాండెడ్ గా తిరిగేశారని చెప్పలేంగా. ఒకవేళ ఉన్నా ఇప్పుడు ఆవిడ నాకు 2 పిల్లలకి తండ్రి కావాలంటుంది. కదా మేడం, జరిగింది నా కళ్ళతో చూస్తే, నా ప్లేస్ లో మీరు లేరు, ఎవరు లేరు అక్కడ. అలా చూపించలేనప్పుడు ఎలిగేషన్స్ వేస్ట్ కదా. చెప్పలేకపోతున్నావు, ఆ వ్యక్తి ఎవరో చెప్పలేకపోతున్నావు, నీ పిల్లలు కూడా నీ పిల్లలు కాదు అని చెప్తున్నావు కానీ చెప్పేదాకా తీసుకొస్తుంది ఆవిడ. చెప్పాలయ్యా, ఇక్కడ దాకా వచ్చిన ఉద్దేశం కాదు, తీసుకొస్తుంది ఆవిడ. అరే బాయ్, నీకు 2-3 ఉన్నారని చెప్పింది ఆవిడ. ఆవిడ అడిగేది కరెక్టే. అప్పుడు తప్పు చేసినప్పుడు నన్ను అడగాలి కదా, నన్ను కొట్టాలి కదా, అప్పుడు ఏం చేసావు అని అడుగుతుంది. అప్పుడు అలా చేసావనే కదా నీకు దూరంగా వెళ్ళాను నేను. దూరంగా వెళ్ళిపోవడం కదయ్యా, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టాలి కదా. నా పరుగు పోద్ది కదా, నీ పిల్లలు ఆవిడతోనే తిరుగుతుందని నా పరుగు పోద్దని నేను అలా ఊహించుకున్నాను. ఎందుకు అనుకుంటారు నేను తప్పు చేసిందంటే తప్పు చేసింది దానికి బయటికి పంపించాడని చెప్తారు. అది ఊరు కాబట్టి నా పరుగు పోద్ది కదా నువ్వు చేసిన పనికి. ఇంక 2వ పెళ్లి చేసుకుంటా అని అంటారు. నేను పిల్లలతోనే నేను మా అమ్మ నాన్న దగ్గర బతికితే నువ్వెందుకు లేని పని అంట కడతావు? ఆపు నువ్వు. ఏంది ఆపేది? నా పిల్లల పరిస్థితి నాకు చూపి. మళ్ళీ ఇందాకటి ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను, ఈ ముగ్గురులో ఎవరు కావాలి? నాకు ఎవరు వద్దు సార్. అది డిసిషనా, ఊరికిన కోపంతో అంటున్నావా? వద్దు సార్, వీళ్ళకొద్దు అన్నాం. ఈ ముగ్గురు నాకు వద్దు అని చెప్పడం గురించే ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలని మాత్రం వచ్చి కూర్చున్నాను నేను. తప్పంతా నాదే కాదు అని చెప్పడానికి మాత్రం వచ్చి కూర్చున్నాను. సో 4 ఆమె లైన్ లో ఉంది, అప్పుడు స్టాండ్ బై. గొప్పడవయ్యా బాబు, ఒక వారిని పోషించడానికి భరించడానికే మగాళ్ళు వణుకుతున్నారు ఈ జనరేషన్ లో. నువ్వు 3 పెట్టుకొని ఇంత ధీమాగా కూర్చొని మాట్లాడుతున్నావు. ఏం ధైర్యం, ఏముంది బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ ఇది? 3 భార్యల ముద్దుల మొగుడు. ముగ్గురు వద్దంట అతనికి. ఏమైంది అడగండి మరి, ముగ్గురు ఎవరికి ఏం కావాలి? ముగ్గురు ఎందుకు వద్దంటాను చెప్పు.
ముగ్గురు ఎందుకు వద్దంటున్నా కాదు, నేను ఎందుకు వద్దంటున్నాను అని అడుగు. కాదు ఇప్పుడు నిన్ను నాకు వాళ్ళిద్దరు ఉండగా నన్ను మోసం చేసావు లాస్ట్ కి, మరి నన్ను ఎందుకు మోసం చేయాలని వద్దంటాను? నేను చేయలేదు, నిన్ను మోసం చేయడం నా ఉద్దేశం కాదు. మరి ఇప్పుడు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు, ఎంతమందికి ఇట్లా వెనకేసుకొని తిరుగుతావు? ఆ? రాజు నన్ను ఇష్టపడే కదా చేసుకో నువ్వు, నా ఫ్యామిలీకి ఒప్పించే కదా చేసుకో నువ్వు. మరి నేనేం తప్పు చేశానని నన్ను వదిలేస్తాను నువ్వు? నన్ను వద్దనుకుంటాను మంది. ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా పరువు ఇంతవరకు ఎవరు తీసుకొచ్చారు? నువ్వు చేసిన దానికి ఎక్కడి వరకు వచ్చావు? నువ్వు చేసిన అంత దానికి నాకు ఎక్కడి వరకు సంబంధం వచ్చావు? లేదు అనుకుని నన్ను చేసుకొని ఇప్పుడు నువ్వు ఆమెతో చేసింది మళ్ళీ తప్పు. గొడవలు పడి ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఎవరు? కాదు, ఎంతమంది అమ్మాయిలతోనే ఆడుకుంటావు నాకు చెప్పు. అమ్మాయిలంతా నీకు ఆట బొమ్మ అయ్యిందా? నా వరకు నేనేం సమాధానం ఆ? చెప్పాలి? నా మేడం నాకు ఇద్దరు ఏం ఆడపిల్లలు, చెప్పాలి? నా పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు మేడం చెప్పు. ఇప్పుడు నా మామయ్య సరే ఏమనుకుంటాడు? నేను మంచోడు కాదని నన్ను వదిలిపెట్టి ఎవరన్నా చేసుకోను. ఇప్పుడు ఆడవంక కూడా సుఖం లేనప్పుడు మరి నన్ను కాదనుకోని మనిషి ఇప్పుడు ఆయన నాకు ఇన్సల్ట్ కదా. నా మామ దగ్గర చెప్పించి క్యారెక్టర్లు బయటపడతాయి. చెప్పించి కొడతాడు. నిన్ను సంబంధం పెట్టుకొని మళ్ళీ ఆయన నాకు కావాలంటే చెప్పించి కొడతాడు. కాదు, అతని ప్రస్తావన ఎందుకు వస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఆ ప్రస్తావన పరువు కోసం ఆలోచిస్తుంది. అతనేమనుకుంటే ఆయన నీకెందుకు? ముందు ఇన్సల్ట్ అవుతుందని ఈవిడ ఫీలింగ్. మరి నా కుటుంబం కూడా నా తలెత్తుకోకుండా చేస్తాడు కదా మేడం. గొప్ప మహాత్ముడు అతనికి, ఇప్పుడు అందరూ లోకం అంతా కూడా పూజలు చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం నన్ను చీ కొడతారు కదా మేడం. ఆల్రెడీ చీకొట్టినాకే కదమ్మా ఈయన చేసుకున్నావు. మరి ఆయనతో నాకు మంచిగా ఉంటాయి కదా, అప్పుడు చీ కొట్టినామని కొంచెం నాకు ఒకసారి వదిలేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మనకు అనవసరం. మనల్ని వద్దు అనుకున్న వాళ్ళ మొహం కూడా చూడకూడదు. తూ అని ఉమ్మేసి వదిలేయాలి. నెక్స్ట్ ఏంటనేది చూడాలంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.